అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం చాలా దురదృష్టకరమైనటువంటి విమాన దుర్ఘటన ఒకటి చూసాం కదా. సో అది ఎంతో మంది మనుషుల్ని చాలా కలిసివేసింది అనమాట. ఆ రోజు వినగానే ఎంతో మందికి ఈ రోజుల్లో నిత్యం ఏంటంటే ఒకప్పటికంటే ఫ్లైట్ ట్రావెల్ కూడా బాగా ఎక్కువైపోయింది మనందరికీ. తప్పట్లేదు కూడా, ఎన్నో వచ్చిన తర్వాత తప్పట్లేదు కూడా. సో అండ్ ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వటము, దాంట్లో ఏదో టేకాఫ్లో ఏదైనా ప్రాబ్లం అవటం, ల్యాండింగ్లో ప్రాబ్లం అవటం ఒక్కోసారి అక్కడక్కడ వింటుంటాం, మనకి ఏదో ఇంజనీర్స్తో బయటపడ్డట్టు అని. బట్ ఈ జరిగిన విధానం మాత్రం, మొన్న జరిగింది మాత్రం చాలా దురదృష్టంగా అయ్యి ఒకసారిగా అసలు వాళ్ళకి అంటే బహుశా వాళ్ళందరికీ ఇప్పుడు చాలా దురదృష్టం ఏంటంటే వాళ్ళు విడిపోతున్నట్టు కూడా వాళ్ళు తెలియదు, అంత దారుణంగా అయింది. కానీ ఒక విచిత్రమైన సంఘటన అందరూ మనం గమనించింది ఏంటంటే, ఒకతను మాత్రం దాంట్లో ఆ 11 సీట్ ప్యాసింజర్ అతను మాత్రం బయటపడ్డాడు దాంట్లో. ఇది చాలా మందికి ఆశ్చర్యం అనిపించి, చాలా మంది అంటే మన మనస్సు కూడా, మనిషి మనసు రకరకాలుగా పోతుంది ఆలోచన అనేది. సో ఎంతో మంది ఆలోచన ఒక విధంగా పోతుంది. నన్ను ఏమని అడుగుతున్నారు ఈ మధ్య 4 రోజుల నుంచి చాలా మంది ఫోన్ చేసి, ఏంసారి ఇంత దుర్ఘటన జరిగి 240 మంది అనుమస్థానాలు పడిపోతే ఇతను ఒక్కడైనా పుణ్యాత్ముడు, వీళ్ళల్లో మిగతా వాళ్ళందరూ పాపాత్ములేనా, అంత దుర్మార్గంగా అంత దురదృష్టంగా వెళ్ళిపోయారంటే, ఇంత 240-270 మంది కింద కొంతమంది ఉన్న వాళ్ళలో ఆ డాక్టర్స్ కానీ వీళ్ళలో కేవలం ఇతను ఒక్కడే పుణ్యాత్ముడా దీంట్లో అని అడుగుతున్నారు అనమాట. కానీ అది చాలా మందికి వస్తున్న సందేహం న్యాచురల్గా వస్తుంది. సో దానికి నేను 4 మాటలు మీకు చెప్పదలుచున్నాను అనమాట. ఏమిటి ఇదని ఏమిటంటే, మనకి మనం ఒకటి గమనించాల్సింది ఏంటి, నేను ఎప్పుడు చెప్తుంటాను, కోటాను జన్మల నుంచి మనం పుణ్యాన్ని చేసుకుంటూ ఎన్నెన్నో జన్మల్లో ఎన్నో విధాలు బతుకుతాం. అంటే మన అందరం కూడా చెప్తుంటాను కానీ, నేను ఎన్నో సివిలైజేషన్స్లో ఉన్నాం, ఎన్నో సంస్కృతుల్లో ఉన్నాం. ఒక్కొక్క జన్మలో మంచి పాపాలను చేస్తాం, చెడు పనులను చేస్తాం. అవన్నీ చేసుకుంటూ వాటిని అనుభవిస్తూ పెడుతూ ఉంటాం. సో దాంట్లో ఏది ఎప్పుడు అనుభవానికి వస్తుంది అనేది మనకు తెలియదు అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇందాక జరిగిన దీంట్లో సంఘటనలను చూస్తే, దాంట్లో ఇతను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా, వాళ్ళలో కొంతమంది చాలా మంది పుణ్యాత్ములు ఉండొచ్చు, నిత్యం పూజ చేసుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. దాంట్లో ఎవరు చెప్పారు, భగవద్గీత పుస్తకం మనకు కనపడింది. సో ఎవరో పాపం ఇప్పుడు భగవద్గీత తయారు చేశారనమాట. మరి అతను ఎంత పుణ్యాత్ముడే ఉండాలి, అయినా అతనికి కూడా ఇలా జరిగింది కదా. అంటే ఏంటనమాట, ఇది వాళ్ళందరూ కూడా ఈ జన్మలో వారికి వచ్చి ఈ రూపంలో వచ్చింది. కానీ వారు చేసిన పుణ్యం వల్ల ఇంతకు ముందు జన్మలలో చాలా మంచి బ్రహ్మాండంగా చక్కగా ఎంతో సుఖంగా ఉండి ఉంటారు. అప్పుడు ఫలితం వచ్చి ఉంటుంది. సో అంటే ఏంటి, ఈ జీవనయానం, ఈ కోట్ల జన్మ పరంపరలో ఏది ఎప్పుడు ఫలానికి వస్తుంది అనేది మనకు తెలియదు అనమాట. సో దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అది కూడా మీరు గమనించండి, ఏమనుకుంటారంటే ఇంతమందికి ఒకేసారి రావాలని. ఇంతమందికి అంటే మనకి పాపులేషన్ ఎంతమంది ఉన్నా, మనం బిలియన్స్ ఉంటాం ఈ ప్రపంచంలో. బిలియన్స్లో ఒక 250 అనేది తక్కువ, ఎంత సూక్ష్మంగినది. ఈ 250 మందిది కూడా కర్మ ఆ రోజుతోనే అక్కడ తీరుతుంది అనమాట. ఈ విధంగా తిరుగుతుంది. కానీ ఇందా చెప్పినట్టు వీళ్ళల్లో అందరూ ఈ జన్మలో కూడా ఎంతో ధర్మంగా ఉన్నవాళ్ళు ఉంటారు, ఎంతో మంచి పనులు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఎన్నో జన్మల్లో కూడా ఎంతో మంచి పనులు చేస్తుండొచ్చు. బట్ ఈ విధంగా జరగడానికి ఏంటి కారణం అని చెప్పింది, ఇది ఈ జన్మలో ఈ విధంగా జరిగింది. వచ్చే జన్మలో చక్కగా ఉంటారు వాళ్ళు, కింద జన్మలో చక్కగా జీవించి ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఒకే పుణ్యాత్ముడు ఉన్నాడని. సో అతని పుణ్యం ఏంటంటే ఇప్పుడు మనకి కనపడుతుంది కాబట్టి అతను అనుకుంటున్నాడు ఇతను పుణ్యాత్ముడు అని. ఈ కింద జన్మలో అతను ఏమన్నాడో తెలియదు, కింద జన్మలో అతను ఏం పడ్డాడో మనకు తెలియదు, ఇవన్నీ తెలియదు కదా. ముందు జన్మలు ఎలా ఉంటాయని తెలియదు అతనికి. ఇవన్నీ కూడా ఇది ఒక్కటి చూసి మనం ఇలా అనుకుంటున్నాం. కానీ సో ఇట్ డజంట్ మీన్ అనమాట ఏంటి, ఇలా అయ్యాడు కదా మిగతా వాళ్ళందరూ అని అన్నది. అంటే ఇతను ఒక్కడే పుణ్యాత్ముడు, మిగతా వాళ్ళంతా పాపాత్ముడు అనే మాట ఎప్పుడు మీరు అనుకోకుండా. విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవిత పనిలో ఇన్ని ట్రావెల్లో ఎన్నో రకాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు, ఇంతకుముందు జీవితాలు ఎన్నో విధంగా గడిచుంటాయి, ఎన్నోసార్లు రక్షించబడి ఉంటారు భగవంతుడి చేత. ఇప్పుడు అంతదాకా దీనికి ఈ జన్మలో కూడా వాళ్ళలో 70 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళల్లో ఇంతకుముందు 20 ఏళ్ళప్పుడు వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల 40 ఏళ్ళప్పుడు ఏదో దుర్ఘటనలోంచి బయటపడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కాపాడబడి. ఇప్పుడు ఇలా జరిగింది అంటే ఏంటనమాట, ఈ జన్మలో వారికి ఈ విధంగా రాసి పెట్టింది. ఇప్పుడు వారి జన్మలో వెంటనే ఇంకో జన్మలోకి వెళ్ళిపోతారు, వచ్చే జన్మలంతా బాగుండొచ్చు. సో ఇది మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఏ జన్మల ఫలము ఎప్పుడు వస్తుంది అన్నది మనకి తెలియదు అనమాట. అందుకని దీన్ని ఈ రూపంగా చూడాలి కానీ మిగతా వాళ్ళంతా పాపాత్మలు అనే విషయంగా చూడకూడదు. ఇది మనం చాలా చూస్తుంటాం. ఒక్కసారి ఒక ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది,
ఒక్కోసారి ఒక బస్సు యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఏదైనా ఏంటి పడవల్లో వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది మునిగిపోతుంటారు. అప్పుడు ఇలాగ ఎవరో ఒకరు బయట పెట్టి వాళ్ళందరూ ఉంటారు, అమ్మవాడు ఎవడో పుణ్యాత్ముడు ఉన్నాడు. అలాగే ఇంకోటి కూడా మన వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడగానే ఎవరో పుణ్యాత్ముడు ఉన్నాడు, దానివల్ల మిగతా వాళ్ళంతా బాగుపడ్డారు అని చెప్పేసి. మరి అదే నిజమైతే నిజంగా ఇక్కడ కూడా జరగాలి కదా. అది ఒక్క పుణ్యాత్ముడు ఆ ఫ్లైట్లో 250-40 మందిలో కూడా పుణ్యాత్ములు ఒకరికేం 10 మంది కూడా ఉన్నారు కదా అని చెప్పి మిగతా వాళ్ళు రక్షింపబడతారంటే ఇక్కడ మనకి గ్రహించాల్సింది ఏంటంటే, ఈ మన సాధారణంగా ఏంటంటే మనుషులందరం మన ఆలోచనలు రకరకాల రీతుల్లో పోతాం అని అనుకుంటాం. ఏదో ఒక గంటని పెట్టాను, ఒక గంటాన్ని పెడితే అమ్మో వాళ్ళలో ఎవరో పుణ్యాత్ములు ఉన్నారు, దానివల్ల అందరూ కూడా బయటపడ్డారు. ఒక పుణ్యాత్ముడి వల్ల అందరూ బయటపెట్టడం అనేది ఎక్కడో రేరుగా జరిగే సంగతి. సాధారణంగా ఎవరి పాప పుణ్యాలు వాళ్ళకే ఫలితానికి వస్తాయి, వాళ్ళకే అనుభవానికి వస్తాయి. వీళ్ళు కూడా ఇక్కడ ఏంటనమాట, వీళ్ళందరూ కూడా వాళ్ళలో ఏం చేసుకున్న వాళ్ళండి వాళ్ళ పుణ్యానికి ఇంతకు ముందు జన్మలలో ఎంతో రక్షింపబడి ఉంటారు. అది మనకి తెలియదు కాబట్టి మనం వెంటనే ఇలా అనుకుంటాం. అందరూ ఎన్నోసార్లు రక్షింపబడి ఉంటారు. ఇతను ఏంటంటే ఇతని పుణ్యం అంతా ఇప్పుడు గౌక్తిని కనపడింది కాబట్టి ఇతను బయటపడ్డాడు దీంట్లోంచి. ఇతను ఇంత ముందు జన్మల్లో ఏదైనా అనుభవించి ఉండొచ్చు, అది మనకి కనపడదు. వచ్చే జన్మలో ఏ విధంగా అనిపిస్తుంది కనపడదు కాబట్టి ఇది ఈ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఎప్పుడెప్పుడు పాప పుణ్యాలు ఎవరెవరికి ఎప్పుడు వస్తాయి, ఏ జన్మలో ఎలా వస్తాయి అన్నది మనకు తెలియదు అనమాట. అందుకని నేను అందరితో చెప్తాను, జడ్జిమెంటల్గా ఉండకండి. ఇప్పుడు మనం ఎన్నో కుటుంబాలు మన చుట్టూతో చూస్తుంటాం ఏంటి, అలాగే కొంతమందిని చూస్తుంటాం వాళ్ళు ఎంతో ధర్మంగా ఉండి కూడా ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఇప్పుడు మనం వెంటనే ఏమనుకుంటాం, ఈ మనిషి ఏంటి ఇంత ధర్మంగా ఉన్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడంటే. కానీ ధర్మంగా ఉన్నా కూడా ఉపయోగం ఏమిటండి అని అనుకుంటాం. అలా ఎప్పుడు అనుకోకూడదు అనమాట. ఈ కష్టాలు పడుతున్నది బహుశా అతను ఇంత ముందు జన్మల్లో ఏదో చేసుకునటం వల్ల ఆ కష్టాలు ఈ జన్మలో అనుభవానికి వస్తున్నాయి. ఇప్పుడున్న ఇతని ధర్మం అంతా వచ్చే జన్మల్లో మంచి పుణ్యం వస్తుంది, మంచి సుఖంగా జీవించగలుగుతాడు అనమాట. ఇది మనం గ్రహించాలి. అందుకు జడ్జిమెంటల్గా ఉండి దానివల్ల మనం విచక్షణ కోల్పోవటం, వివేకం కోల్పోవటం, 4 మాటలు అనుకోండి, నలుగురిని 4 విధాలు అంటాం ఇలా అనకుండా ఎప్పుడు కూడా ఒక బ్రాడ్ కాన్సెప్ట్ లాగా మనం చూసుకోవాలి అనమాట. ఏంటి అందుకని ఈ జన్మలో ఏం చేయాలి, మనం ధర్మంగా ఉంటూ మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఇప్పుడు మనకి కష్టం కలుగుతున్నా, ఏదన్నా అనుకున్న పనులు జరగకపోతున్నా కూడా అది మాత్రం మనం ఎప్పుడూ వదిలిపెట్టకుండా, ఈ ధర్మం అనేది మనం వదిలిపెట్టకుండా మనం మంచి పనులు, మన మంచి ఆలోచన ఇది చేస్తూ పోతుంటే వచ్చే జన్మలకు ఉపయోగపడుతుంది, ఈ జన్మకి కూడా కొంత ఉపయోగపడచ్చు. అలాగే ఇంకోటి ఏమిటి, ఇలా చేసుకుంటున్నంతా వెళుతూ ఉంటే మనకి మనస్సు ముందర ప్రశాంతంగా ఉంటుంది. ఇటువంటి ఆలోచన వల్ల ఏది జడ్జిమెంట్లుగా ఉండకూడదు అనమాట. నేను చూస్తుంటాం ఏంటి, ఒక్కోసారి కొంతమంది ఎంతో అన్యాయం చేసేవాళ్ళు దాన్ని అడుగుతుంటారు, ఏంటి సార్ ఎంత అన్యాయం చేసేవాళ్ళు ఇట్లా ఉన్నాడు. ఈ మధ్య ఒకతని గురించి చెప్పాడు అని, చాలా అన్యాయం చేస్తూ ఇట్లా ఉండేటప్పటికి నేను అన్నాను, అయినా అతను ఒక 700-800 సంవత్సరాల క్రితం ఎంతో పుణ్యాత్ముడు, ఎంతో దాన ధర్మాలు చేశాడు, ఎన్నో చేశాడు. ఆ తర్వాత ఈ మిగిలిన జన్మలు అన్నింటిలో కూడా ఇప్పుడు ఒక జన్మ కాదు కదా నేను చెప్తుంటానే, ఈ యుగాల నుంచి అంటే కోట్లాది జన్మల నుంచి వస్తాం. కోట్లాది జన్మల్లో ఎన్ని రకాల జీవితాలు మనం ఎన్నో వృత్తుల్లో ఉంటాం. మనం అందుకని ఏ వృత్తిని కూడా అవగౌరవపరచొద్దు అంటాను. మనం అనుకుంటాం మనం ఒక మంగళ వృత్తిలో ఉండొచ్చు, ఒక పౌరోహిత్యంలో ఉండొచ్చు, పెద్ద స్కాలర్ లాగా ఉండొచ్చు, సామాన్యమైన రైతులాగా ఉండొచ్చు. ఒక జన్మలో మనం ఏదైనా బట్టలు కుట్టే దర్జీలాగా ఉండొచ్చు, ఇంకో జన్మలో కుమ్మరివాడిలాగా ఉండొచ్చు. ఏ జన్మలో ఎలా బతుకుతామో తెలియదు. అందుకని ప్రతి మనిషి అన్ని వృత్తుల్ని మనం గౌరవించాలన్నమాట. ఏ వృత్తిని చులకనగా చూడకూడదు. ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటి, ఈరోజు మన కంటికి కనపడుతున్న రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ పూర్వజన్మల్లో నేను చూస్తాను. ఆ మధ్య మనం వెళుతుంటే ఒక చోట కుమ్మరి అతను కూర్చొని చక్కగా మంచి పద్యాలు పాడుకుంటూ ఎంతో శ్రావ్యంగా పాడుకుంటూ వెళ్తున్నాడు. ఏమిటని చూస్తే అతనికి జన్మలో మహాపండితుడు అనమాట. సో అది ఎప్పుడు జన్మలో 700 జన్మల క్రితం, ఎప్పుడో ద్వాపర యుగంలో టైంలో అతను మహాపండితుడు అయ్యింది. ఆ పాండిత్యం ఎందుకు వచ్చింది, అంతకుముందు జన్మల్లో అతనికి ఎంతో పుణ్యం చేసుకోవటం వల్ల, ధర్మంగా ఉండటం వల్ల ఆ పాండిత్యం వచ్చింది. కానీ దాంతోపాటు ఈ మనిషికి కూడా రకరకాల బలహీనతలు ఉంటాయి, ఏవో తప్పని చేస్తుంటాం, అవి వాటి వల్ల రకరకాలుగా వస్తుంది. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క జీవితం. ఇప్పుడు ఈ జన్మలో అలా వస్తే ఏమైంది, అతను
ఆ రుణాలు తీర్చుకోవడానికి ఎవరో అన్నదమ్ములు అక్కడికి చెల్లెళ్ళు ఉండాలి, ఆ ఎవరి దగ్గరతో చేరాలి. కాబట్టి ఈ కుటుంబంలో వచ్చి ఈ కుమారివాడిగా వచ్చాడు అంతే తప్ప అతను మనం ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. చూడండి, సోల్ అతన్ని పట్టుకుంది కదా, సోల్కి పట్టుకున్న జ్ఞానం అండి ఏవో పాటలు పద్యాలు తెలియకుండా అతని నోటంతో వచ్చేస్తూ ఉంటాయి. ఎవరన్నా అడిగితే నేను చిన్నప్పుడు వినేవాడిని అండి అంటాడు. నిజంగా చిన్నప్పుడు వినలేదు అతను. ఇప్పుడు అందరూ అంటుంటారు వీడి బహుశా చిన్నప్పుడు ఎక్కడో పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు మన పల్లెటూళ్ళలో ఈ హరిదాసులు వీళ్ళు కీర్తనలు పాడుకుంటూ సాధువులు పైరాగులు తిరుగుతూ ఉండేవాడు ఒక కాలంలో. మనకి ఇప్పుడైతే తగ్గిపోయింది, కానీ ఒకనాటి కాలంలో అయితే ఇప్పుడు మనం 70-80 ఏళ్లలో ఉన్న వాళ్ళని కదిలిస్తే చెప్తారు, పాతకాలంలో ఊళ్ళల్లో సాధువులు కానీ బైరాగులు కానీ తిరుగుతూ సన్యాసులు తిరుగుతూ రకరకాల పాటలు పాడుకుంటూ పద్యాలు పాడుకుంటూ వెళ్తుండేవాళ్ళు కీర్తన. మన దురదృష్టం ఏంటంటే అవన్నీ మనం కోల్పోయాం, లేకపోతే ఎంతో సంపద ఉండేది మనకందరికీ. సో వాళ్ళు అటువంటివి ఈ కుమారి అతని గురించి అనుకుంటుంటారు అందరూ. బహుశా ఇతను అందుకుని వస్తున్నాయి, ఇవన్నీ వినుంటాడు చిన్నప్పుడు, అవి ఏమో గుర్తుంటాయి. వినుంటాం కాదనమాట. నేను గుర్తుంది ఇతను నేను చూశాను. ఇతనికి 700 జన్మల్లో మహాపండితుడే అవన్నీ అలా గుర్తుంది. సో పని చేసుకుంటుంటాడు, ఆ కొండలు చేసుకుంటూ చేతుకున్న మట్టిలో తీసుకుంటూ, కానీ అతి ధర్మంగా ఉంటాడు. ఆ వృత్తిలో ఉన్నా కూడా అతి ధర్మంగా ఉంటాడు. అందుకని అతను నిత్యం సంతోషంగా ఉంటాడు. అతను ఎప్పుడు కూడా 4 పిల్లలు ఏదో పెంచి పోషించుకుంటాడు. సాయంత్రం కానీ ప్రశాంతంగా నిద్రపోతాడు. ఏ మనిషికైనా కావాల్సింది ప్రశాంతత కదండి. మనకి ఎన్ని వందల కోట్ల డబ్బు వల్ల కానీ పదవుల వల్ల కానీ ఎవ్వరికీ కూడా ప్రశాంతత అనేది వీటి వల్లే వస్తుంది. అలాగే మనకి ఎంతో జ్ఞానం ఉందని కానీ, లేకపోతే నాకేదో నాకు PhD డిగ్రీలు ఉన్నాయని కానీ, నేను ఇంత ఎత్తేది కానీ వీటన్నిటి వల్ల ప్రశాంతత మనసుకు వస్తుంటే లేదు. అలా ప్రశాంతతకు వచ్చేటట్టయితే ఈ రోజుల్లో ఇంతమంది ఇంత రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉండదు. ప్రశాంతత అంతా మన మనస్సుల్లోనే ఉంటుంది, మన ఆలోచించే విధానంలో ఉంటుంది అన్నమాట. సో అది అతి సామాన్యుడైన, మనం ఒక్కోసారి ఏదో చిన్న మంగళ షాప్కి అది పెడుతూ ఉంటాం, వెళ్ళినప్పుడు చూస్తాం. అతి సామాన్యమైన వాళ్ళు కూడా ఎంత హాయిగా సంతోషంగా ఉంటారు. అతి సామాన్యమైన రైతులు ఒకసారి మీరు వెళుతుంటే ట్రావెల్లో హైవే మీద వెళ్తున్నప్పుడు ఆగి పొలాల్లో రైతుల్ని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. జీవితం ప్రశాంతంగా ఉండడానికి ఇవే కారణం అని అనుకోకర్లేదు. డబ్బు ఏదో పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఉండాలి ఇవన్నీ కానీ మనస్సు ధర్మంగా ప్రశాంతంగా ఉండడానికి, మంచి ధర్మంగా ఉంటే అదే మనకి ఎంతో ప్రశాంతం. సో ఏ వృత్తుల్ని మనం అగౌరవపరచకూడదు అన్నమాట. ఎందుకంటే నీకేం తెలుసు, బహుశా నువ్వు కూడా ఇంత ముందు జన్మలో ఇలా ఇంతకంటా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఇతను చక్కగా కుమ్మరి చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుని చక్కగా రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఎంతో చక్కగా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. బహుశా నువ్వు ఇంత ముందు జన్మల్లో కొన్ని జన్మలో తినడానికి కూడా బహుశా తిండికి కూడా దొరకని పరిస్థితుల్లో బతుకామని మనం తెలియదు కదా. అందుని ఈ జన్మలో మనకి అన్నీ ఉన్నాయి కదా అనుకుని విర్రవీగటం అనుకోవద్దు, కానీ అదొక బ్లెస్సింగ్లా మనం భావించాలి. సో ప్రతి మనిషికి కూడా నేను ఎప్పుడూ చెప్పేది, మీకున్న బ్లెస్సింగ్స్ని మీరు ఆస్వాదిస్తూ ఉండండి, సంతోషించండి. అప్పుడే భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు, సంతోషిస్తాడు. ఈ మనిషి మీకు ఇచ్చిన మీరు చాలా మంది ప్రతి మనిషి నేను ఎప్పుడూ ఎన్నోసారి ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ప్రతి మనిషిని కష్టపెట్టేవి 2 అనమాట. ఏంటి? ఉన్నదాన్ని కోల్పోవాల్సి రావటం, అనుకున్నది దొరకపోవటం అనమాట. ఈ రెండింటి వల్లనే మనకి అందరికీ కష్టాలు. ఎప్పుడైతే మనం వాటిని దాటిపోతామో మనకి లభించిన దానికి అలాగే లభించిన దాంతో తృప్తి జరగటం మనం నేర్చుకోవాలన్నమాట. ఈరోజు నేను ఇట్లా ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు కానీ అంటే మీరు కంట్లో చూస్తున్నారు కదా, ఇలా కన్ను చూపు లేని వాళ్ళు రేపటి నుంచి ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో. వారి గురించి ఆలోచించండి. వాళ్ళందరికంటే ఎంత బ్లెస్సింగ్ ఉన్నాం. మీరు వినగలుగుతున్నారు. చెవుడితో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈ కోట్ల మందిలో ఈ పూట మనం భోజనం చేసిన చిన్న సంతోషాలు వీటన్నిటికీ కూడా ప్రతి దానికి షుడ్ బి ఎంతో కృతజ్ఞతాభావంతో ది గ్రేట్ఫుల్ ది గాడ్ అని చెప్తుంటారు అందరూ కూడా. అది మనం అలవాటు చేసుకోవాలి. అదేంటంటే మనకి ఎంతో ప్రశాంతతనిస్తుంది ముందర మనస్సుకి. ఏ మనిషికైనా కావాల్సింది ఏమిటి? ముందు అందరూ అనుకుంటారు ఏదో ధనము పదవులు వాటన్నిటి వల్ల సంతోషం. మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా 24 గంటలు టైం ఉన్నప్పుడు 24 గంటల్లో మీరు సుఖంగా ప్రశాంతంగా ఎంతకాలం ఉండగలుగుతున్నారు? ఈ ఉరుకులు పరుగుల జీవితాల్లో పడిపోయారు అందరూ మనుషులు. ఏంటి ఇట్లా రన్నింగ్ ఆఫ్టర్ మనీ, ఫేమ్, పవర్, పొజిషన్స్ వీటిల్లో పడి ఆ ప్రశాంతత అనేది కోల్పోతున్నారు అనమాట. అందులో నేను చెప్తున్నాను, మీరు అడుగుతుంటే చూడండి
ఎంతో రైతులు కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న డ్యూటీ గడ్డి పీకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సామాన్యం చెప్తారు. వాళ్ళు మనలాంటి మనిషిని మనలాంటి 4 చేతులు, మనకేమి 4 చేతులు ఏదో 10 తలలు లేవు కదా వాళ్ళందరం. అట్లాగా ఏదో విరవికి పోకూడదు మనం ఎప్పుడు అలా మనకి తాగి వాళ్ళందరికీ మనలాంటి ఇవులే వాళ్ళు. అండ్ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు, మనం ఎంతో సంతోషంగా ఉండలేకపోతున్నాం. బికాస్ మనకి ఎప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్నది మనం చూసుకోకుండా మనకున్న ఇది మన బుద్ధి, మంచి బుద్ధి ఉన్న వాళ్ళు ఎంతో ఉండుంటాం. మన బుద్ధి కానీ మన జ్ఞానం కానీ మనకి చక్కగా జరుగుతుంది. 2 పూట్ల తింటూ ఈ మాత్రం కలుపుతున్నామండి. ఇవి గ్రహించకుండా ఎప్పుడు లేదు 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 అనే ఆలోచన పెట్టుకోకూడదు. అలా లేకుండా ఉంటే అదే మనకి ఎంతో ప్రశాంతి ఇస్తుంది. అన్నిటికంటే ప్రశాంతత ఏమిటి? మనిషికి సాయంత్రం అవగానే చక్కగా ఉండగలుగుతాం, రాత్రికి హాయిగా ప్రశాంతంగా ఇప్పుడు పడుకోగలుగుతాం. సుఖ నిద్రకి మించిన ప్రశాంత జీవితానికి లేదు. ఈ రోజుల్లో అందరికీ అదే కోల్పోతుంది. నేను చెప్తుంటానన్నమాట. ఏంటి ఇప్పుడు మనం ఒక 50 ఏళ్ల కింద పైగా ఉన్న వాళ్ళందరూ మనం ఆలోచిస్తే మన చిన్నతనం ఎలా గడిచింది, ఇప్పుడు వాళ్ళ చిన్నతనం ఎలా గడుస్తుంది, ఇప్పుడు 20లో ఉన్నవాళ్ళు 30లో ఉన్నవాళ్ళు జీవితం ఎలా గడుస్తుంది, ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్కి లోనవుతున్నారు. అదే 50 ఏళ్ళు మనం క్రితం కానీ 60-70 ఏళ్ల క్రితం కానీ ఆలోచించండి, ఎంత ప్రశాంతతంగా లైఫ్ ఉండేది, చక్కగా జీవన విధానం ఎంత బాగుండేది. అప్పటికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంతో స్ట్రెస్కి లోనవుతున్నారు. సో ఈ స్ట్రెస్ నుంచి ఇప్పుడే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒక 5 ఏళ్ళు అయ్యేటప్పటికి 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ఈ ప్రపంచం తీరు ఏ విధంగా ఉండబోతుందని ఊహించగలమా? సో ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళల్లో మీకు 5 ఏళ్ళ పిల్లలు ఉండొచ్చు, 10 ఏళ్ళ పిల్లలు ఉండొచ్చు. ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించింది. ఒక 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది, మీరు ఏ విధంగా పెరిగారు ఇన్నాళ్ళు, ఇంతమంది మీ చిన్నతనం, మీరు 5 ఏళ్ళప్పుడు 10 ఏళ్ళప్పుడు ఎంత అమాయకంగా ఎంత ప్రశాంతంగా ఉన్నారు. వేరే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పిల్లలని వీళ్ళని చూడండి, వీళ్ళకి 10 ఏళ్ళు వచ్చేటప్పటికి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ఎలా ఉంటారు, ఎంత సక్సెస్ఫుల్గా ఉంటారు. సో వీళ్ళ జీవితం కూడా సంతోషంగా ఉంది. అంటే ముందు ఎన్నెన్ని మార్పులు వస్తాయి, టెక్నాలజీ కానీ నేచర్లో కానీ ఎన్ని మార్పులు వస్తాయో మనకు తెలియదు. ఇప్పటికి మనం చూస్తున్నాం 50 ఏళ్ళకి ఇప్పటికి ఎలా వచ్చిందో, అప్పటికి ఎన్ని వస్తాయో తెలియదు. కాబట్టి వీళ్ళని ఇప్పటి నుంచి మీరు సంసిద్ధం చేసి ఉంచండి. ఏంటి, ఎటువంటి కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా చక్కగా తట్టుకుని ప్రశాంతంగా ఉండేలాగా వాళ్ళని అలవాటు చేయండి. వాళ్ళకి ఇప్పటి నుంచి మంచి చెప్తూ ఉండండి, ధర్మంగా ఉండమని చెప్పండి, మంచి పనులు చేయండి, నలుగురి ఎడల కైండ్నెస్గా ఉండండి, దయ చూపించండి. ఇవన్నీ నేర్పించండి. అలాగే ఎవరిని నిందించకపోవటం. ఇందాక నేను చెప్పింది ఈ ఫిలాసఫీ ఆ పిల్లలకి ఇప్పటి నుంచి చెప్తే రేపు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎటువంటి మార్పులు జీవన విధానంలో వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు ఎన్నో మారిపోతున్నాయి, పద్ధతులు మారిపోతున్నాయి. ఇవన్నీ ఏ మార్పులైనా తట్టుకునే శక్తి ఆ పిల్లలకు వస్తుంది అనమాట. మనకు కావాల్సింది, మీ అందరికి కావాల్సింది మీ పిల్లలు సుఖంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా బాగుండాలి అని కదా. చాలామంది ఏమనుకుంటారంటే మన మీద చాలా డబ్బు అనేది చేస్తే సరిపోతుంది, వాళ్ళ జీవితం బాగుంటుంది అని వీళ్ళు తాపత్రయ పరుగులు పడుతున్నారు. కేవలం మీరు డబ్బు ఇచ్చినంత మాత్రాలు వాళ్ళ జీవితం సుఖంగా ఉంటాయండి. ఈరోజు డబ్బు నుండి నుండి ఎంతమందికి సుఖం అనేది ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది, సంతోషం అనేది. సో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేయటం అసలు ఈ ప్రపంచం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, చుట్టుపక్కల ఉండే ప్రతి పరిస్థితులు మనుషుల స్వభావాలు కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే మనలో ఆ బ్యాలెన్స్ థింకింగ్ ఉండాలి. మనం అది మీ పిల్లల్లో తీసుకున్నాను. ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను, మీ పిల్లలు 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్లలో ఉండొచ్చు, 20స్లో ఉన్నవాళ్ళైనా సరే. ఇప్పుడు 20స్లో ఉన్నవాళ్ళు చూస్తున్న ప్రపంచం లేదు, మీరు చూసిన ప్రపంచం లేదు. 50-60 ఏళ్ళు చూసేవాళ్ళు మనకి అప్పుడు ఊళ్ళో జరిగిన విశేషాలు మనకు జరిగితే ఇంకేమీ తెలియదు. ఈరోజు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిపోతున్నా క్షణంలో వినటం వల్ల ఈ నెగిటివిటీ ఎక్కువైపోయి, న్యూస్ ఎక్కువైపోయి అది మనలో ఏంటంటే ఒక విధమైన నిరాశని, విధమైన బాధాకరాన్ని మనసును ఎంతో కలిసి వేస్తారు బాధలు మనకి. ఈరోజు ఇంతకుముందు రోజుల్లో ఉండేది కాదు కదా. మన చిన్నప్పుడు ఆ ఊర్లో ఏదైనా జరిగితే అది తెలిసేది కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఏది ఎక్కడ జరిగినా జరగటం, ప్రతిరోజు ఇదే ఉండటం అక్కడితో మనసులను ఎంతో కలిసి వేస్తుంది. అండ్ ఇంతంత టెక్నాలజీలు ఇన్ని మారిపోవటం వల్ల ఎంతోమంది జీవితాల్లో చాలా మెకానికల్ ఇది వచ్చేసి మనుషులకి జీలు అనేది పోతుంది. మనుషులకి ఎప్పుడు మనకి ఎవ్వరికి కూడా లైఫ్లో జీలు అనేది పోకూడదు. ఎప్పుడు ఆ ఉత్సాహం ఉంచుకోవాలి. మనం ఉత్సాహం ఉంచుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి మనకి. అది ఇప్పటి నుంచి మీ పిల్లలకి అందరికీ కూడా అలవాటు చేయండి. అది చాలా చాలా అవసరం.
సో ఇలా ఉండబోతుంది కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించి ప్రతిదీ ఎక్కడ జడ్జిమెంట్ నిత్యం మీ జీవితాల్లో మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ ధర్మంగా ఉండండి. ఎప్పుడు ధర్మం ప్రతిదీ నేను చెప్తున్నట్టుగానే ఎందుకు ఇంత ఒక్కడి నుంచి మరీ చెప్తున్నాను మీకంటే ధర్మంగా ఉండండి అనేది. ప్రస్తుత కాలం బాగాలేదు అని మనం ఎన్నో చూస్తున్నాం. తెల్లారులేసి మీరు పేపర్ చూసినా ఎక్కడ చూసినా ఎన్నెన్నో వింటున్నారు. అసలు వీటిల్లో పేపర్లో కానీ మాధ్యమాల్లో కానీ వచ్చేది తక్కువ. మనం ఎన్నో జీవితాల్లో ఎన్నో కష్టాలు పడుతున్నవాడని చూస్తున్నాం అన్నమాట. అంటే ప్రస్తుతం పీరియడ్ 2028 దాకా బాగాలేదని నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను నేను. అది దానికి తగ్గట్టుగా మనం చూస్తున్నాం. దేశాల మధ్య ఎన్నెన్నో ఎంత దుర్మార్గం. వాళ్ళు మనలాంటి మనుషులే కదా. వాళ్ళు ఇప్పుడు అంత పోరాడుతుంటే ఇరాక్ వారు కానీ ఇరాన్ వారు, అక్కడ ఇజ్రాయెల్కి ఇరాన్కి వారు అవుతుంది, ఒక పక్కన రష్యాకి అవుతుంది. మళ్ళీ ఇంకా ముందు రోజుల్లో ఇప్పుడు దాంట్లో అమెరికా కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు, రష్యా అవ్వచ్చు అనుకుంటున్నారు. మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఇలా అవుతూనే ఉంటుంది, ఏదో చిన్నవన్నీ కూడా. ఇవన్నీ జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచం అంతా ఎన్నో చోట్ల ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు చైనా కూడా కొరియా మీద ఎప్పుడన్నా చేద్దామని చైనా చూస్తోంది. ఇలా ఎన్నో ప్రదేశాల్లో మనకి రకరకాల అన్రెస్ట్ అనమాట. రష్యా యుక్రెయిన్ వారు ఎంత భీకరంగా అవుతుంది. ఇలా పోతున్న వాళ్ళందరూ ఇప్పుడు మన ఇరాన్ మీద కూడా ఇరాన్ అటాక్ చేయడం ఇవన్నీ కానీ ఇలా మనుషులు పోతున్న వాళ్ళు ఎప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. వాళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే. అండ్ కొంతమంది మనకి తెలియదు కదా. వాళ్ళలో ఎవరన్నా కొంతమంది మన ఇంతకుముందు ఏ జన్మల్లో మనకి ఏ అన్నదమ్ములో అక్కచెల్లెళ్ళు ఎవరో ఉండొచ్చు. కూడా కరెక్టే కదా. ఈ జన్మల నుంచి మనం ఏంటంటే మనం ప్రతి జన్మలో నేను చెప్తున్నట్టుగా చక్కగా ఈ ఇంట్లోనే పడతాను, నేను ఈ దేశంలోనే పడతాను, ఈ ఊళ్ళోనే పడతాను, నాకు ఇన్ని కోట్లు ఉంటాయి, ఇంత బ్రహ్మాండంగా ఉంటాను, ఎప్పుడు మనం తలుచుకోకూడదు. అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి. అలాగే నేను ఈ జన్మలో ఇంత జ్ఞానిని, ఇంత గొప్పగా నాకు నాలెడ్జ్ ఉంది, ఇంత విజ్ఞానం ఉంది అనుకోకూడదు. ఇది కేవలం ఈ జన్మకు మాత్రమే పరిమితం. ఇది కూడా ఎందుకు పరిమితం అంటే ఇన్ని కోట్ల జన్మల్లో మీరు చేస్తున్నది మీకు కొంత అనుభవానికి వస్తుంది. ఇప్పుడు అనుభవానికి వచ్చిందంతా మీ పుణ్యఫలం. మీ పుణ్యఫలం అంతా మీరు ఇప్పుడు అనుభవిస్తుండటంతో పుణ్యఫలంలో కొంత భాగం, అంతా అని కాదు కొంత భాగం. ఎందుకంటే ఇన్ని కోట్ల జన్మల్లో ఎంతో పుణ్యం పాపం రెండు చేసుకుంటాం కదా. సో కొంత భాగం మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉండటంతో అది ఏంటంటే మీకు అనుభవానికి రావటం వల్ల మీరు ఇంత చక్కగా ఉంటున్నారు. సో ఏమో ఏ జన్మలో ఎలా ఉన్నా మనకు తెలియదు. అందుకని అంటారు అన్ని జీవుల ఎడలా శాంత స్వభావం, దయా స్వభావం కలిగి ఉండండి. దయా క్షమ ఈ రెండు గుణాలు భగవంతుని దగ్గర తెచ్చేవి మనకు. ఎంతో ప్రేమతత్వం ఉంటే భగవంతుడే మన దగ్గర ఉంటాడు. అంతటి ప్రేమతత్వం అన్ని జీవుల మీద మనం చూపించాలి. అంతేగాని వీళ్ళు ఇలాగా ఎప్పుడు అహంకారానికి వెళ్ళిపోయి చూడకూడదు. దీనివల్ల ఏంటంటే మన ఆలోచనలో నిరుపయోగం జరుగుతూ ఉంటుంది. మైండ్ సరిగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. అది ఎన్నో చోట్ల చెప్తున్నాను. ఎన్నో ప్రస్తుత కాలం బాగాలేదు. 2025 నేను ఇప్పుడు బాగాలేదు నేను ముందు చెప్పాను. అలాగే 25, 26, 27 దాకా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంత లైఫ్ అనుకున్నప్పుడు మీలో కొంతమంది చూస్తున్న వాళ్ళు 20, 25లో ఉన్న వాళ్ళు ఉంటారు, 40లో ఉంటారు, 50లో ఉన్న వాళ్ళు ఉంటారు. మీరందరూ ఒక సంవత్సరం పాటు జాగ్రత్తగా ఉంటే తర్వాత కాలంలో చక్కగా మీకు కావాల్సిన ప్రయాణాలు కానీ చేస్తూ ఉండండి. ఇప్పుడు మాత్రం నీటి నుంచి నిప్పు నుంచి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. వీటితో ఎన్నో రకాలు మనం, ఎందుకంటే కలి పురుషుడు అనేవాడు కొన్నిటిలందు వ్యాపించి ఉంటాడు. ఒక్కొక్క టైంలో ఉద్ధృతంగా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం 2022 నుంచి 2028 దాకా కూడా ఈ 6 సంవత్సరాలు ఆ ఉద్ధృతంలో ఉంది ప్రస్తుతం. వీటిలన్నింటిలో ఉంటూ ప్రజలందరూ అంటే ఇన్ని కోట్ల జన్మలు చేసుకున్న పాపాలు ఇవి ఈ కలి యొక్క ఫలం లక్షణం, ఆ బలి లక్షణం అవన్నీ వీటి ఎందు అగ్ని ఎందు ఆకాశం ఎందు పృథ్వీ ఎందు అంటే అవి పంచభూతాలు అని చెప్పేసి వీటి ఎందు ఈ పంచభూతాలన్నిటిలోనూ ఉండి ముఖ్యంగా ఎక్కువగా ప్రకోపించేది నూరు అగ్ని. అందుకని వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండి ఇప్పుడు మంచి కొంతమంది మొన్న ఎవరో ఒక ఆయన వచ్చి నాతో చెప్తున్నారు, నేను శారదాంబ యాత్రకు వెళ్తున్నానండి, దయచేసి అక్కడ ఏదో సరిగా ఉండట్లేదు అంటున్నారండి అని. ఆయనకి ఎంత ఏంటి, ఆయనకి 74 ఏళ్ళు, ఆయనకి చాలా డయాబెటీస్ ఉంది, ఎన్నో హార్ట్ బైపాస్ అయ్యాయి, ఇవన్నీ అయ్యాయి. నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వెళ్ళటం
కొన్నాళ్ళు ఆగచ్చు కదా, తర్వాత వెళ్తుంటే నెమ్మదిగా మీ ఆరోగ్యం కూడా. ఎందుకంటే అయ్యో లేదండి, మా పక్కింట్లో ఒక ఆయన ఉంటారండి, ఆయన ఇప్పటికీ 6 సార్లు వెళ్ళొచ్చారు, నేను ఒకసారి కూడా వెళ్ళలేదండి నేను అని అంటాను. నేను చెప్తాను, ఏంటంట మీ ఆరోగ్యము ఇవన్నీ చూసుకోండి. ఇటువంటివన్నీ ముందర అసలు మనకి మనం చేసుకుని మనకు కావాల్సిన పుణ్యఫలం కానీ ఇవన్నీ మన ప్రవర్తన వల్ల, ధర్మంగా ఉండటం వల్ల ఎంతో వస్తాయి. అంతేగాని ఇప్పుడు పరిస్థితి కాలం బాగాలేదండి. ఈ వచ్చే 4-5 నెలల్లో ఎన్నో ల్యాండ్ స్లైడ్స్ కానీ సడన్ ఫ్లడ్స్ కానీ రాబోతున్నాయి. మీరు దయచేసి ఆ పక్కకి వెళ్ళకండి, అనవసరంగా ఇబ్బంది పడకండి అని చెప్తే ఆయన చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. సో నిజంగా భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు? చుట్టూతో మన చుట్టూతో భగవంతుడు ఉంటాడు. దానికోసం పని మీకు ఏంటి చక్కగా ఉంది, ఆరోగ్యం ఉంది, అన్ని విధాలా ఉంది, వెళ్ళగలుగుతున్నాం అంటే అది వేరు. కొంతమంది ఏం చేసి ఈ మధ్య మనం దురదృష్టంగా చూసాం. నేను ఆ మధ్య కూడా విన్నాను, అక్కడికి వెళ్ళి అనారోగ్యంతో వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఈ బంధువులందరూ ఇక్కడి నుంచి ఎంతో బాధపడ్డారు. సో ఇది ఎందుకు? ఇవన్నీ మనం కావాలని తెచ్చుకుంటున్నాయి కదా. ఇవన్నీ మనం కావాలని తెచ్చుకుంటాం కదా. నేను మిమ్మల్ని ఎవరిని తీర్థయాత్రలు చేయకండి, పుణ్యస్థలాలన్నీ దర్శించకండి అని చెప్పట్లేదు. కానీ మీ యొక్క ఆరోగ్యం ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను మొన్న వచ్చిన ఆయన అంటున్నాడు, నాకేం పర్వాలేదండి, మా అబ్బాయి నాకు బోడంతో ఎఫ్డీలో వేస్తాడు, ఆ బోడంతో డబ్బుంది, నేను అక్కడ వెళ్ళిపోతాను, ఫ్లైట్లో వెళ్తాను, చేస్తాను, చక్కగా వెళ్ళొస్తాను, నేను అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అక్కడ బాగాలేవు, మీ ఆరోగ్యం కూడా సరిగా లేదు, మీరు ఇబ్బంది పడితే ఏమైపోతారు అందరూ కూడా అని అని అది ఇటువంటివి మనం గ్రహించాలన్నమాట. ఇప్పుడు అలా వెళ్ళిపోయి ఎన్నెన్నో ఇబ్బంది పడిపోయి భగవంతుని ఇది ఎందుకు వెళ్తున్నాడు? ఈయన పుణ్యం కోసమే కదా. ఇది 2-3 రకాలుగా చెప్తాను. నేను పుణ్యార్జన చేయడానికి ఇలా ఎన్నో కష్టాలు పడి తీర్థయాత్రకి ఎక్కడికో వెళ్ళాలి, అనారోగ్యాలు ఉన్నా కూడా వెళ్ళాలి అనేది ఎక్కడ లేదు. పుణ్యార్జన అనేది మీరు కేవలం ధర్మం పాటించటం వలన, ధర్మంగా ఉండటం వలన ఎంతో పుణ్యాన్ని ఆర్జించవచ్చు. మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ చక్కగా చూడండి. దగ్గరలో ఉన్న ఆలయాన్ని వెళ్ళి కూర్చోండి, ఎంత ప్రశాంతత వస్తుందో చూడండి. మీరు ఇలా ఫ్లైట్లు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, అన్సర్టనిటీగా మధ్యలో మందులు వేసుకుంటూ పొద్దున్న వాడు ఎవరో దిప్పమంటాడు, ఆ టైంకి వాళ్ళని దిగలేదు, వాడు ఎవరో రోజేమో ఆ టిఫిన్ పెట్టలేదు, వాళ్ళని అరుస్తాం. నేను చూస్తున్నా ఇలా యాత్రలో వెళ్ళిన వాళ్ళని 50 మంది 100 మంది తీసుకెళ్తాం వాళ్ళని. ఆ టైం టిఫిన్ లేదంటే నాకు ఇది పడదండి అంటాడు, ఈ మందులు వేసుకుంటాడు. మీకు అసలు మీకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? అంత గొప్ప క్షేత్రానికి వెళుతూ పరమేశ్వరుని దర్శించుకోవడానికి వెళుతూ రోజు వెళుతున్న యాత్ర అంతా కూడా మీరు ఆ క్యాటరింగ్ వాళ్ళు చెప్తూ, వాళ్ళు చేస్తూ, ఈ ప్రోగ్రామ్ కండక్టర్స్ వాళ్ళని చెప్తూ ఇలా చేస్తుంటే మనసుకి ప్రశాంతత. అసలు మనం చేసేది పూజలు, దైవధ్యానం, దేవుడి దగ్గరికి వెళ్ళ చూడాలి, ఇవన్నీ అనుకోవటం ఎందుకు? మానసిక ప్రశాంతత, కాస్త పుణ్యం తెచ్చుకోవడానికి. మీరు ఇంత యాత్ర చేసి పుణ్యం తెచ్చుకుందాం అనుకుని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని నెక్స్ట్ డేనే వీళ్ళందరినీ తిడుతూ, వీళ్ళందరినీ చేస్తూ ఇలా ఉంటే మీకు అసలు మానసిక ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? పుణ్యం కొట్టాలి. దీని బదులు మీరు చక్కగా దగ్గరలో ఉన్న ఒక ఆలయానికి వెళ్ళి, అసలు అంటే చిన్న చిన్న ఆలయాల్లో ఎంతో ప్రశాంతత ఉంటుంది, వెళ్ళి కూర్చుని అలా ప్రశాంతంగా ధ్యానం చేసుకుని భగవంతుడి దర్శనం కూడా ఎంతోమంది చాలా దర్శనం ఇస్తున్నారు, చక్కగా ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది. ప్రశాంతత కోసం అని చెప్పి ఇంత దూరాలు పోకండి. ఇంకా కొన్ని మోడర్నైజేషన్ సిస్టమ్లు వచ్చాయి. ఈ మధ్య ఏంటి, ఏదో పెద్ద యోగా వర్క్ షాప్ ఉంది, అక్కడ హిమాలయాస్లో ఎవరో కండక్ట్ చేస్తున్నారండి 2 రోజుల పాటు అని చెప్పి ఎంతెంతో డబ్బులు కష్టపెట్టుకుని మరీ పెడుతున్నారు. వాళ్ళు ఉండి డబ్బు ఉండటం లేదు, లేకుండా కష్టపడటం వెళ్ళి ఇంత చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఒక ఆయన నాకు చెప్పారు అనమాట, 2 రోజులు పూర్తిగా మౌనంగా ఉన్నానండి, చాలా చాలా నాకు ప్రశాంతంగా ఉందండి అన్నారు. 4వ రోజు వాళ్ళు మార్నింగ్ ఒక ఏదో యోగా నేర్పించారండి, సాయంత్రం నేర్పించారు, 5వ రోజు మళ్ళీ ప్రశాంతంగా ఉండమన్నారు. అసలు దించి మీ ఎంతో అవతల పడేసి ప్రశాంతంగా ఉన్నానండి అన్నారు. సో దానికి ఎంత ఏమిటి అంటే మొత్తం పెద్ద కాస్ట్లీ కాదండి, అంత బ్రహ్మాండమైన ప్రశాంతం వచ్చినందుకు నేను ఒక 5 లక్షలు ఇచ్చానండి అన్నారు. నేను అయినా ఇంత 5 లక్షలు ఇచ్చి రైట్లలో వెళ్ళి హిమాలయాస్లో వెళ్ళి మీరు అక్కడ అంత కూర్చుని అది చక్కగా ఇంట్లోనే మీ సెల్ ఫోన్ ఆపేసి ఒక గుడికి వెళ్ళి కూర్చొని ఎంత ప్రశాంతం ఉంటుందో రోజంతా. ఇది మనం ఎక్కడి గురించి కూడా చేయగలుగుతాం కదా, ఇంత ఇబ్బంది పడక్కర్లేదు కదా దానికోసం. పోనీ అదేమన్నా మనం మిగిలి ఉంచుకుంటున్నామా? వచ్చిన అదే ఆ ట్రిప్ అయ్యి ఫ్లైట్ ఎక్కగానే మళ్ళీ మొబైల్ ఆన్ చేసేస్తున్నాం, మళ్ళీ మనకు వల్ల పడిపోతున్నాం. ఇవి ఎందుకు ఉపయోగపడాలి? మీరు చేసే యోగా కానీ ఇంత కష్టపడి నా 4-5 రోజులు అయింది, మన జీవితం తర్వాత పదకపోయే మొత్తం దాని మీద ప్రభావం చూపించేలా ఉండాలి. మన ఆలోచన విధానం దృక్పథం మారేలాగా. అది మళ్ళీ మారినప్పుడు
ఎక్కడికి వెళ్తే ఎన్ని క్షేత్రాలు తిరిగి ఎన్ని ప్లేసులకి వెళ్ళి ఎన్ని రకాల మోడర్న్ వర్క్షాప్స్ యోగా వర్క్షాప్స్ అయిపోయింది. దాని బదులు మీ చేతిలో మీ ఇక్కడే ఉన్న చోట్లని చక్కగా మీ మొబైల్ ఆఫీస్ ఒక రోజంతా ఆఫీస్ చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. 2 రోజులు ఆఫీస్ చూడండి, దీనికి మీరు 20 లక్షలు ఇవ్వక్కర్లేదు, ఫ్లైట్లు బుక్ చేసుకోగలేదు, ఏం తెచ్చింది ఇక్కడే ఉండేది, అంతా కూడా సాధించవచ్చు. అది ఫస్ట్ మనం గ్రహించాల్సినవన్నీ ఏంటంటే ఈ మెకానికల్ థింగ్స్, లేనిపోని అపోహలు, ఉరుకులు పరుగులు, మన మైండ్ అట్లా పోతుంది అనమాట. వీటన్నిటి విధంగా ఏదైనా మంచి ఆలోచనలు, మంచి నడవడిక, మంచిది రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం, సంస్కారం, పుణ్యఫలం కూడా రావాలండి. ఆ సంస్కార పుణ్యఫలం ఎలా వస్తాయి? భగవంతుని మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం, గురువుల మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం, గురువులు చెప్పిన ఎటువంటి అటు ఇటు ఏమాత్రం టాలరెన్స్ లేకుండా వాళ్ళు చెప్పినట్టు వినటం. మనందరికంటే వాళ్ళకి తెలుస్తుంది మన గురించి. ఇతరులు మన గురించి అంటే ఏంటి? మన ఆలోచన విధానం ఇన్ని జన్మలని కాదు, ఎన్ని జన్మల నుంచి మన ఆలోచన ఎలా ఉంది, మనం ఎలా వస్తున్నాం, ముందుకు ఎలా వెళ్ళిపోతున్నాం అంతా వారికి తెలుస్తుంది. కాబట్టి గురువులకి వారి దగ్గర కూర్చుని మనం గ్రహించగలగాలి. గ్రహించి వాడు చెప్పిన వాళ్ళు ఒక్కోసారి వాడు మనకి చెప్పే సూచనలు మనకి అంతగా సహించమన్నమాట, అంతగా నచ్చవు మనకి. అయినా వాటిని అలా అస్సలు కాకుండా ప్రతిదీ పాటించి, బికాస్ ఆ మహానుభావుడికి వెనకవి ముందువి అన్నీ తెలుస్తాయి అని గ్రహించి అన్ని చూసి చెప్తున్నారని చెప్పి దాని ప్రకారం మనం నడుచుకుంటే మన సంతోషంగా ఉంటుంది, మన జీవితం సంతోషంగా ఉంటుంది, శుభప్రదంగా ఉండగలదు. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, దీన్ని మీరు అపార్థం చేసుకోకండి. ఏమిటి, మేము అందరూ చెప్తారు కదండి తీర్థయాత్రలు చేయండి ఇలా అని. ఇవన్నీ చేయొచ్చు, ఎప్పుడు ఎఫర్టబిలిటీ, వయస్సు అన్నీ చూసుకోవాలి, ఆరోగ్యం ఇవన్నీ చూసుకుని దాని ప్రకారం బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు వేరు. అంతేగాని అనారోగ్యాలతో సఫలవుతూ నాన్న ఇబ్బంది పడుతూ కేవలం ఎఫర్టబిలిటీ నాకు ఉంది కదా అని మాత్రమే వెళ్ళి మళ్ళీ 4 మాటలని ఇలా చేసుకునే బదులు నేను చక్కగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి, దగ్గర చేసుకోండి. అందుట్లో ప్రస్తుతం కాలం కూడా బాగాలేదు కాబట్టి ఈ విపరీత పరిస్థితులు కూడా దీనికి ఆడైతే ఇంకా కష్టాలు, లేని కొన్ని కష్టాలు పడతారు మీరందరూ. అది నేను చెప్తాను. ప్రతి దాంట్లో చెప్తున్నట్టే ఇప్పుడు కూడా నేను చెప్తున్నది ఏంటంటే ధర్మం అనేది భక్తితో పాటు కేవలం భక్తి మాత్రమే కాదు. మనం ధర్మంగా ఉంటే ధర్మానికి భక్తి రెండు తోడైతేనే విశ్వాసం, భక్తి, అనంతమైన విశ్వాసం, అనంతమైన భక్తి ధర్మంగా నడుస్తూ ఉంటేనే అది తోడైతేనే అది పూర్తిగా ఎంతో సిద్ధిస్తుంది అనమాట మనకి. అది నేను ఇదే చెప్తుంటాను, ముందు కాలాలు ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ చాలా కష్టాలు మనం చూడబోతున్నాం. దానికి మనం భగవంతుడు మనకి ఇచ్చినందుకు దయచేసి ప్రతిరోజు అందరూ కూడా 10 నిమిషాలైనా భగవంతుని ప్రార్థించి అయినా చల్లని చూడు, అందరినీ చల్లగా చూడని ప్రార్థించండి. ఒక 10 నిమిషాలు కేటాయించి చేయండి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చెప్పి భయపెట్టడం నాకు ఇష్టం లేదు, నేను చెప్పట్లేదు. కానీ ముందు కాలాల్లో ఎన్నో వైపరీత్యాలు మనం చూడబోతాం. ఇప్పుడు వచ్చే కాలం కానీ వచ్చేదాన్ని కాలాలు. అందుకని మీరు ఏ ప్రయాణానికి వెళుతున్నా, ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే ప్రతిరోజు కూడా ఒక్కసారి భగవంతుని నమస్కారం పెట్టుకోండి. ఉదయం లేచిన తర్వాత మీరు ఎంత హడావిడిలో ఉన్నా 10 నిమిషాలు ముందు లేవండి. అది కేవలం 10 నిమిషాలకి శాంతంగా ఎక్కడ కూర్చోండి. మీ కుర్చీలో మీకు ఏ పూజలో అలవాటు అయిపోయినా పర్వాలేదు, మీరు ఒక 10 నిమిషాలు కూర్చుని భగవంతుని ప్రార్థించిన ఆయన అందరినీ చల్లగా చూడు అని చెప్పారు. ఇలా ప్రపంచం మొత్తం చేస్తూ ఉంటే అది ఎంతో మానవాళికి ఉపయోగపడుతుంది. అది ప్రశాంతంగా చేస్తూ మంచి సంకల్పంతో చేస్తే దానివల్ల ఇటువంటి అనర్థాల నుంచి అన్నిటి నుంచి మనం బయటపడతాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను చెప్తుంటాను, సునామీలు రావచ్చు, పెద్ద తుఫాన్లు రావచ్చు, ఇవన్నీ వాటన్నిటికీ కూడా ఇంత స్ట్రెంగ్త్ తగ్గి కొంతలో కొంత చాలా తగ్గుతుంది అనమాట. ఇప్పటికీ కూడా ఎందరో మహానుభావులు మన మధ్య ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇంత ముందు కాలంలో మనకు ఒక అన్నమయ్య, చాలయ్య మహానుభావులు ఎలా ఉన్నారు? ఎంతోమంది మహాపురుషులు, మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళు, ఒక ధైర్యంగా శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన మధ్య కొంతమంది ఉన్నారు. వాళ్ళు మామూలు జీవనోధాన సాగిస్తూ మన మధ్య సృష్టిని కాపాడుతున్నారు. వాళ్ళల్లో కొంతమంది అతి సామాన్యులుగా మనకి కనపడుతూ మన మధ్య ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకచోట ఎక్కడో ఈరోజు ఎర్త్క్వేక్ రాబోతోంది అనుకున్నాం, వస్తుంటే వచ్చి సర్వనాశనం అయిపోతుందేమో కొన్ని లక్షల మంది అనుకున్నప్పుడు వాళ్ళకున్న ఎనర్జీతో దాన్ని తగ్గిస్తున్నారు అన్నమాట. ఇది కూడా తగ్గిస్తున్నారు.
తీవ్రతను తగ్గిస్తున్నాను. సపోజ్ అది 5.5 రావాల్సింది 2.2 దాకా వచ్చేలాగా వచ్చింది. ఆ తీవ్రతను కూడా తగ్గించి దాన్ని చేస్తున్నాను అన్నమాట. అంత మీకు ఇందా చెప్తున్నట్టుగా ధర్మంగా ఉంటే అదే మనని రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అహంకారం మాత్రం పనికిరాదు అనడానికి. ఆ మధ్య ఒక చోట యజ్ఞమైంది. ఎందుకండి, కొంతకాలం క్రితం వర్షాలు పడక చాలా కష్టాలు పడుతూ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న ఒక ధనవంతుడు ఏమన్నాడు, నేను అన్నింటికీ ఎవరినో అప్పుడున్న పండితులు ఏమని అడిగితే వర్ణయాగం చేద్దామండి, యాగం చేస్తే అవుతుంది బ్రహ్మాండంగా, మాకు బాగా తెలుసు సరే అని చెప్పాను. ఎంత అవుతుంటే దానికి వెళ్ళి ఖర్చు చెప్పారు. ఆ ఖర్చు పెట్టి చాలా 5 రోజుల పాటు పెద్ద యాగం చేయించాడు. అండ్ ఎక్కడెక్కడి నుంచో పురోహితులు కూడా వచ్చి బ్రహ్మాండంగా చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక 6 రోజులైంది, నెల రోజులైంది, ఎక్కడ ఒక చుక్కవాన పడింది. దీనికి ఏమిటో కారణం తెలుసా? ఎవరైతే ఈ యజ్ఞం చేయించారో అని చెప్పని ధనవంతుడు అతను యజ్ఞానికి నెల రోజుల ముందు, ఈ యాగానికి వరుణయాగం చేసిన నెల రోజుల ముందు నుంచి కనీసం ఒక 400-500 సార్లు అందరికీ చెప్పుకుంటాడు. ఏమని, నేను బ్రహ్మాండంగా యాగం చేయబోతున్నానండి, నేను చేస్తాను, వచ్చేస్తుంది, ఇంకేమైంది, వర్షాలు పడిపోతాయి, అందరూ చక్కగా ఉండొచ్చు, మనందరం కూడా, నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను చేస్తాను, ఎంత డబ్బు అయినా వెనకాడద్దండి, అపురోతులు వెనకాడద్దండి, కావాలంటే ఇంకో 10,000 ఇస్తాను, ఇంత ఇస్తాను, చేయండి అని వాళ్ళకి చెప్పి, ఇంకెవరికో చెప్పి, పక్క వాళ్ళకి ఇలా చెప్పడం. యజ్ఞం జరుగుతున్నంతసేపు కూడా రోజు అటు ఇటు తిరుగుతూ ఎక్కడ లేని యజమానికి సహాయం చేయటం, చేసి వాళ్ళందరినీ వాళ్ళ మీద చేసి ఇంటికి నేను ఖర్చు పెడుతుంటే మీరు ఎట్లా కూర్చున్నారు, ఇంటి కూర్చొని సరిగా కూర్చొని మాట చేయండి. ఇది చేస్తున్న పండితులు తెలిసి ఎలా చేయాలి కదా, వాళ్ళని నిందించటం. ఇలా ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంక చివరి రోజైతే కనీసం 100 సార్లు చెప్పుకుంటాడు అందరికీ, ఇంత ఖర్చు పెట్టాను, నేను బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి నేను చేయించాను, ఇంకా చూడండి వర్షాలు ఎలా పడతారు అప్పటి నుంచి, ఎంత చేయించానండి, ఎవరు చేయించారు ఈ కాలంలో, అసలు మన కొంచెం ఊళ్ళల్లో ఇక్కడ ఎవరు ఇలా చేయించలేదు ఇట్లా అనండి. అది ఏం నాకు ఎన్నాళ్ళైనా, నెలైనా, 2 నెలలైనా ఎందుకు విప్పించాలి ఉంది. ఎప్పుడు కూడా దేనికైనా కూడా భక్తికి, ధర్మానికి చాలా ఇంపార్టెంట్. అహంకారం అనేది మనుషులకు ఉండకూడదు. అది ఉంటే ఏ సంకల్పం ఏది చేయదు. ఎంత చేసి ఉపయోగం ఏంది, అహంకారమే సరిపోయింది. ఆ తర్వాత విచిత్రం ఏమైంది తెలుసా, ఇదే జరిగిన తర్వాత 2 నెలలకి ఆ ఊళ్ళో ఉండే ఒక అతి సామాన్యమైన రైతు పాపం, అయ్యో వర్షాలు పడట్లేదే అని ఇబ్బంది పడి అనుకుంటున్నారు అందరూ అని ఓ రోజు అందరినీ చూశాడు. తన తోటి వాడు ఇంకా చాలా కష్టాలు పడుతున్నారు చూశాడు. సో అతను ఓ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళబోతూ ఒక 2 నారింజ పళ్ళు తీసుకుని అక్కడ దగ్గరలో ఒక ఆలయం ఉంటుంది అన్నమాట. ఆలయం ముందు నుంచి వెళుతూ, అది మహావిష్ణువు యొక్క ఆలయం, విష్ణు ఆలయం మూసేసింది, అప్పటికి తలుపేసేస్తున్నాయి, ఎవరు లేరు, చిన్న పల్లెటూరు అన్నమాట. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఆ కిటికీలన్నీ వేసేస్తుంటే ఆ ఆలయం గడప దగ్గర బయట ఆ 2 పళ్ళను పెట్టి కళ్ళు మూసుకుని స్వామిని ఒక్కసారి ప్రార్థించాడు. ఆయన నాకు ఇంతకంటే తెలియదు, వీళ్ళందరినీ చల్లగా కాపాడు, మంచి వర్షం కురిపించవు, ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు, పళ్ళు నీకు నైవేద్యం పెడదామని తీసుకొస్తే ఇంత మూసేసుకుంది, ఎప్పుడో వెళ్ళిపోయినట్టున్నారు వచ్చాను, నాకు ఈ సమయం ఇవన్నీ ఏం తెలియదు స్వామి, నాకు ఏదో నిన్ను ప్రార్థిద్దామని వచ్చాను, నువ్వు ఉన్నావు, నువ్వు కాపాడుతావు ఈ ప్రపంచాన్ని అని నాకు నమ్మకం వచ్చాను అని కళ్ళు మూసుకుని కళ్ళు తెచ్చేటప్పటికల్లా ఆ 2 పళ్ళు అక్కడ కనపడలేదు. ఒకసారి కిటికీలను చూస్తే ఆ స్వామివారి పాదాలు దగ్గర ఉన్నాయి. ఎంతో కళమని తాచాడు, స్వామి నువ్వు స్వీకరిస్తున్నావు కదా అని ఎంతో సంతోషపడి, చాలా ఆశ్చర్యం ఏంటంటేనండి, ఆ విషయం ఎవరికి చెప్పలేదు. నేను ఎప్పుడు చూస్తుంటాను, అతి సామాన్యులైన వాళ్ళల్లో ఈ ధర్మం, వాళ్ళు చేసే ధర్మ కార్యాలు బయటకు చెప్పరు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎంతో అమాయకంగా ఆ అమాయకత్వానికి మహావిష్ణువు ఎంతో సంతోషపడి అతని పళ్ళు తీసుకున్నాడు, చక్కగా ఆరగించాడు. ఆ తర్వాత రోజే బ్రహ్మాండమైన వర్షం పడి 5-6 నెలల పాటు చక్కగా మంచి వర్షాలు కురిసి వాళ్ళంతా ఉన్నారు. ఎవరికి అర్థం కాలేదు ఏమిటిదని. కానీ ఇతను చెప్పాడా, ఇతను మనకి చెప్పలేదు. తను ఆ రోజు స్వామివారిని ప్రార్థించాడు, ఎంతో సంతోషపడ్డాడు, రైతులందరూ ఎంతో సంతోషపడ్డారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే, అహంకారం లేనిది
ఎప్పుడు కూడా భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ అహంకారం మనుషులకు ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచి మనస్సులు, మంచి ఆలోచనలతో ఇది మంచి కోసమే చేస్తున్నా నేను అని అనుకోవాలి. అది కూడా అసలు మంచి పనులు చేసేవాళ్ళు కూడా భగవంతుని ఇచ్చిన అదృష్టంగా ఎంతో మందికి ఆ అదృష్టం కూడా లభించింది మంచి పని చేయడానికి. మంచి పని చేసి అదృష్టం కూడా అనేది అన్ని జన్మల్లో రాదు, మనం గ్రహించాలి. ఈ జన్మలో మనం ఏదైనా మంచి పని చేస్తున్నామంటే ఇది మనకి భగవంతుడు ఇస్తున్న అదృష్టం అనమాట. నేను ఈ మంచి పని నువ్వు చెయ్యి, నీకు ఇవన్నీ ఇస్తున్నాను, ఈ భాగ్యం, ఇంత ధనం ఇస్తున్నాను, కొంత కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, చెయ్యి నువ్వు అని ఇస్తున్నాడు. అంటే ఏంటనమాట, మంచి పని చేయమని ఆయన చెప్తున్నాడు అనమాట మనకి. ఇదే నువ్వు పాత జన్మల్లో ఎప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు, అప్పుడు నీకు ఏం కుదిరిందో ఉండొచ్చు. ఇప్పుడు నీకు ఇస్తున్నాడు ఆయన. ఇస్తున్నప్పుడు వెంటనే మనం ధర్మకార్యాల కోసం ఉపయోగించి ధర్మంగా జీవించు, నలుగురికి సహాయం చేసి. నేను చెప్తాను కదా, ధర్మంగా జీవించడం అంటే ఎవరితోనూ పరుషంగా మాట్లాడు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చల్లగా చూడటం. అనవసరంగా నేను చూస్తున్న తల్లిదండ్రులు నిందిస్తున్న కొడుకులు కానీ, కొడుకులు నిందిస్తున్న తల్లిదండ్రులు, అన్నదమ్ములతో తవగాదాలు పెట్టుకున్న వాళ్ళు, ఆస్తి కోసం, లేకపోతే పార్ట్నర్స్తో పాటు ఏదైనా బిజినెస్లో వాళ్ళ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, భాగస్వాములు, వాళ్ళతో పెట్టుకునేవాళ్ళు, దూర బంధువులతో పెట్టుకునేవాళ్ళు. ఇలాగా కారణంగా మన పక్కన ఉండే పొరుగు వాళ్ళతో ఉండేవాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ ఇలా గొడవలు పెట్టుకునేవాళ్ళు. ఇలా ఏమి ఎందుకంటే ప్రశాంతమైన మనసుతో ఉండండి. నలుగురికి సహాయం చేయండి, వీలున్నంత సహాయం చేయండి. ధర్మంగా ఉంటే కాపాడినట్టు ఎవరిని ఎప్పుడు కాపాడు. ఇది మీరు చేయటమే కాదు, మీ పిల్లలందరికీ కూడా నేర్పించండి. ఇది చూడండి, మీరే గమనిస్తారు. ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఇది ఎలా మిమ్మల్ని కాపాడుతుంది, మిగతా కుటుంబాల నుంచి మీ కుటుంబాన్ని మీకు ఎలా కాపాడుతుంది, పీరియడిక్గా ఉన్నప్పుడు ఎలా కాపాడుతుంది, మీ పిల్లలు ఎంత మంచి మార్గంలో ముందుకు వస్తారనేది మీరే చక్కగా చూడగలుగుతారు. మీరు కాలం అలా ఉంది కాబట్టి. అందుకని మరొకసారి మీ అందరికీ కూడా ఇదే వినియోగించుకుంటూ నిత్య జీవితంలో రోజు కూడా చక్కగా ధర్మంగా మంచి మనసుతో ఉంటూ గురువుల్ని ఎప్పుడు అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్న గురువులు కొంతమంది సాక్షాత్తు భగవంతుని అంశతో, మహర్షుల అంశతో వచ్చిన వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు ప్రస్తుతం. అటువంటి వాళ్ళని గ్రహించి, ఆ గ్రహింపు కూడా మనకి ఎప్పుడు గ్రహించగలుగుతాం, మనం ధర్మంగా ఉండి సాక్షాత్తు భగవంతుని అంశతో, మహర్షుల అంశతో వచ్చిన వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు ప్రస్తుతం. అటువంటి వాళ్ళని గ్రహించి, ఆ గ్రహింపు కూడా మనకి ఎప్పుడు గ్రహించగలుగుతాం, మనం ధర్మంగా ఉండి భగవంతుడి భక్తితో ఉండి నలుగురికి సహాయం చేస్తూ మంచి మార్గంలో వెళుతూ ఉంటే అప్పుడు మన పూర్వజన్మల్లో వచ్చిన మన ప్రారంభ కర్మ మాయ పక్కకి మనల్ని తోసేసి మనల్ని ఆ సత్పురుషుల దగ్గరికి తీసుకెళ్తుంది. సత్పురుషుల్ని గుర్తించేలా తీసుకెళ్తుంది, ఆ సత్పురుషుల తత్వం గుర్తించేలా తీసుకెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఎంతోమంది సత్పురుషులు మన మధ్యలో ఉంటారు, కానీ మనం గ్రహించలేం. వాళ్ళని ఎందుకు గ్రహించలేం? మన పాత జన్మల్లో ప్రారంభ కర్మ అంతా మనమే నిండుంటుంది కాబట్టి మంచి మార్గంలో నడవడానికి మన మనసు అసలు ఒప్పుకోదు, తీసుకెళ్ళదు. మన తానే కప్పేసి ఈ మాయించి బయటపడాలంటే ఏం చేయాలి? మనం భగవంతుడి భక్తి, ధర్మంగా ఉంటూ తోటి చుట్టుపక్కల వాళ్ళందరినీ సమానంగా చూస్తూ మంచి ఆలోచనలతో మంచి మార్గంలో ఉంటూ అన్ని జీవుల్లోనూ భగవంతుడిని చూస్తూ అది ఉంటే అప్పుడు ఏమవుతుంది, దాని వల్ల వచ్చిన మనం ధర్మం ఆచరించడం వచ్చిన వల్ల బ్రహ్మాండమైన శక్తి వల్ల ఈ పాత జన్మల ప్రారంభ కర్మ పక్కైపోయి మనం అన్ని ఆ సత్పురుషుడి వైపు నడిపిస్తుంది. అలా మనం చేస్తున్న ధర్మం మన అలా ముందుకు నడిపిస్తున్నాడు. ఆ ధర్మం అలా మిమ్మల్ని తీసుకెళ్తుంది. మన ప్రారంభ కర్మ పాపం చేస్తుంటే పాప కార్యాల వైపు మనం ఎలా తీసుకెళ్ళి మనకి ఎంత మంచి ఆలోచనలు మనకి రానికుండా పాపం చేస్తుందో, మనం చేసే ధర్మం కూడా మన ముందే వెళుతుంది. ధర్మం మనం ముందే వెళ్ళి మన ఆ మార్గంలో తీసుకెళ్ళి సత్పురుషుల దగ్గరికి మనం తీసుకెళ్ళడమే కాదు, ఆ తత్వాన్ని కూడా గ్రహించేలా చేసి మిమ్మల్ని ఈ కష్టాల నుంచి ఆవని ఒడ్డున పడేసేలాగా చేస్తుంది. ఇది మీరెప్పుడు మనస్సులో ఉంచుకుని మంచి మార్గంలో ఉండటం వల్లనే ఇవన్నీ మీకు లభిస్తాయి. ధర్మంగా ఉండటం వల్ల ఇవన్నీ లభిస్తాయి, భక్తిగా ఉండటం వల్ల లభిస్తాయి, అందరినీ తోటి వారిని చల్లగా చూడటం వల్ల లభిస్తాయి, ప్రతి జీవి ఎందుకు భగవంతుని చూడటం వల్ల లభిస్తాయి. ఇలా చేసి చక్కగా మీరందరూ సంతోషంగా ఉండండి. అందరినీ మీ చుట్టూతో ఉన్నవాడిని, సమాజాన్ని కూడా ఎంతో సహాయం చేస్తూ మీరు ఆనందంగా ఉండి అందరినీ ఆనందంగా ఉండేలాగా, కుటుంబాన్ని మీరు మీ కుటుంబాలే కాదు మీ స్నేహితులు, బంధువులు, ఇప్పుడు సమాజం మొత్తం చల్లగా ఉండేలా చూడండి. అందరినీ చల్లగా, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీ అందరినీ చల్లగా చూడాలని
ఆ వెంకటేశ్వర స్వామి వారి మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.